హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ మై డైలీ రొటీన్ వ్లాగ్. మార్నింగే క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఫ్రెష్ మైండ్తో అయితే లేచాను. లేచిన తర్వాత మా పాప చూసారా, నేను లేచిన వెంటనే అయితే లేచిపోయి, నేను లేవకముందే అది లేచిపోయి నన్ను అయితే లేపుతుంది. మా హస్బెండ్ అయితే ఇంకా లేగలేదు. ఇంకా వాళ్ళు కూడా లేచిన తర్వాత నీట్గా అయితే రూమ్స్ క్లీన్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇదే పని చేస్తానండి. మార్నింగ్ లేచిన వెంటనే రూమ్స్ అయితే క్లీన్ చేసుకుని అప్పుడు కిచెన్లోకి అయితే వెళ్తాను. కిచెన్ అయితే నైటే మొత్తం క్లీన్ చేసేసుకుని మొత్తం డిన్నర్కి అయిన గిన్నెలు అవన్నీ పాత్రలు అవన్నీ నీట్గా చేసేసుకుని ఉంటాను. ఇంకా మార్నింగ్ అయితే టీ పడాలండి మాకైతే. ఇంకా వాటర్ పెట్టుకుని దాంట్లో అయితే పాల పౌడర్ వేసుకుని 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా దీన్ని అయితే మొత్తం వాటర్లో కలిసేలాగా బ్లెండ్ చేసుకుని దీంట్లోకి అయితే 2 టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసుకున్నాను. ఇంకా బెల్లం అయితే వేసుకున్నా. మేము ఎక్కువ షుగర్ కన్నా బెల్లమే ఎక్కువ వాడతాము. ఈ బెల్లమే మంచిది షుగర్ కన్నా. మీరు కూడా ఎవరైనా షుగర్ వాడితే దాన్ని అయితే రిజెక్ట్ చేసి బెల్లాన్ని అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ అయితే దోశలు వేయడానికి పెనం అయితే రెడీ చేసుకున్నాను. దాంట్లో ఆయిల్ అయితే వేసుకుని, ఇదైతే దోశ పిండి కాదులేండి, ఇడ్లీ పిండినే నేను అట్ల కింద వేసాను. ఇంకా టీ అయితే ఒక పక్క నుంచి మరుగుతుంది. ఇంకా అట్ల పిండి తీసుకుని అయితే అట్లు వేసాను. ఈరోజు మా బావగారి బర్త్డే, అందుకని అక్క ఉదయమే సేమియా పాయసం చేసి పంపించిందనమాట పైకి. ఇంకా టీ అయితే మరిగిపోయింది. మా హస్బెండ్ నేను వేసుకుని అయితే తాగేసాము. ఇంకా మా నట్టు కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి పాయసం. అక్క అయితే చాలా బాగా చేస్తారు. మా చిన్ను బర్త్డేకి కూడా చేసిందని చెప్పాను కదా, యమ్మీగా ఉంది. అవైతే తాటి ఇడ్లీలు నైట్ వేశారు. దాన్ని అయితే షార్ట్ కింద చేస్తాను. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత వచ్చిన అంట్లన్నీ కడిగేసుకున్నాను నీట్గా. నేను అప్పుడే కడిగేసుకుంటాను, ఎందుకంటే హెవీగా అవ్వకుండా మన సింక్ కూడా నిండిపోద్ది. మళ్ళీ అవన్నీ తోమేసరికి స్ట్రెస్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇదిగోండి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే బట్టల పనికి వచ్చాను. బట్టలు అయితే పెట్టడానికి వచ్చాను బయటికి. ఇంకా అవి కాసేపు నానిన తర్వాత నీట్గా అయితే వాటిని కూడా క్లీన్ చేసేసుకున్నా. బట్టలు చేత్తో వాష్ చేస్తాను. అలాగే ఇంకా మురుకుంటుందేమో అని 2 దెబ్బలు అయితే వేస్తాను వాటిని. ఇంకా నీట్గా అయితే వాటిని క్లీన్ చేసుకుని నేను డైలీ అయితే బట్టలకి కంఫర్ట్ డెటాల్ పెడుతూ ఉంటాను. దీనివల్ల మన బట్టల్లో ఉన్న జెమ్స్ అనేవి కొంచెం పోతాయని నా నమ్మకం. ఇంకా అవి పెట్టేసి నీట్గా అయితే ఆరేసాను. ఇంకా అయిపోయిన తర్వాత బట్టల పని కూడా మా పాపనైతే నీట్గా స్నానం చేయించేసి రెడీ చేశాను. క్యూట్గా ఆడుకుంటుంది చూడండి. ఇంకా లంచ్ టైంకి మా వారైతే గుత్తి దొండకాయ కర్రీ అయితే చేశారు. సూపర్ ఉంది అసలు కర్రీ అయితే. దాంట్లోకి అయితే చిన్న జంతికలు తీసుకుని దాని కాంబినేషన్గా అయితే తినేసా. ఇంకా తిన్న తర్వాత కూర్చుని బట్టలన్నీ సర్దాను, మా పిల్లవి మావి ర్యాక్స్. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి మా వారైతే బిర్యానీ తీసుకొచ్చారు. కర్రీ అయితే మటన్ కర్రీ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.